సో మా రూమే చూపించమంటారా ఏంది? మీ రూమే మా రూమేనా? మీరు స్టే చేశారు కదా, మీకు ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. సో ఇక్కడ కూడా చూడండి మంచిగా ప్రశాంతంగా ఉంది. సో ఇది 505 మేము తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఫ్రేమ్స్ కూడా మీరు చూస్తే ఆర్కే బీచ్, అంటే ఇక్కడ ఆర్కే బీచ్ ఫ్రేమ్ ఉంది. సో అక్కడ ఆర్కే బీచ్ మనకు కనిపిస్తూ ఉంది. సో మన ముందు సో ఇది వచ్చేసి లైట్ హౌస్. సో ఇక్కడ నుంచి లైట్ హౌస్ కూడా కనిపిస్తుంది కదా? అక్కడ లాస్ట్ ఉంటుంది కాబట్టి. ఓకే. సో నేను చెప్తున్నా ఇప్పటికీ నిన్న వచ్చిన ఇది సెకండ్ డే. సో రోజు లేవగానే సో 9 నెంబర్కి ఫోన్ చేయడం, దాని తర్వాత కాఫీ తెప్పించుకోవడం, ఇక్కడ ఒక అర్ధగంట సేపు కూర్చోవడం, తర్వాత ఏం ప్లాన్స్ నెక్స్ట్ షూట్స్ ఎక్కడెక్కడ లొకేషన్స్ అని చెప్పేసి నేను మా కెమెరామ్యాన్ మా డ్రైవర్ మేము మాట్లాడుకోవడం, దాని తర్వాత కొంచెంసేపు ఎంజాయ్ చేయడం ఇట్లా బీచ్ని చూస్తూ, దాని తర్వాత షూట్కి వెళ్ళిపోవడం. సో ఇట్లా జరుగుతూ ఉంది. ప్రశాంతంగా ఉంది నిజం చెప్పాలంటే. ఇక సేమ్ ఇట్లనే కూర్చుంటాం. కూర్చోన్నా. సో ఇంత హాయి ఉంటుంది ప్రశాంతంగా అసలు ఇట్లా బీచ్ని చూస్తూ. అసలు మీకు కూడా ఇట్లా ఎంజాయ్ చేయాలని ఉంటుంది కదా. సో రావాలి మీరు. ఆదిత్య బీచ్ షూట్స్ అంతేనా? సో మా రూమ్ చూడాలని ఉందా? సో అది కూడా మీకు చూపిస్తాను. సో వెళ్ళిపోదాం మా రూమ్లోకి. పద. ప్రశాంతంగా ఉంది. ఇంకోటి ఏంటంటే వైజాగ్ అనగానే బీచ్ కాబట్టి, బీచ్ దగ్గర కాబట్టి కొంచెం హ్యూమిడిటీ ఉంటుంది, కానీ సో లోపలికి వచ్చే వరకు చాలా బాగా కూల్గా బాగుంది. సో ఇది మేము తీసుకున్న రూమ్. సో ఆదిత్య బీచ్ సూట్ రూమ్ ఇదే. సో చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి మీకు వ్యూ పాయింట్ కూడా ఉంటుంది, రండి చూపిస్తా. అంటే ఓన్లీ బాల్కనీ నుంచే కాదు, సో మార్నింగ్ లేవగానే సో జస్ట్ ఇట్లా వచ్చేసి ఇట్లా తీసి ఇట్లా వ్యూ పాయింట్ చూడొచ్చు. ఒకసారి చూడండి. సో ఇంత బాగుంది. సో చిన్నపిల్లలు అంటే బయటికి వెళ్ళి బాల్కనీల నుంచి చూడే కన్నా సో నైట్ ఇక్కడ నిల్చొని కూడా చూడొచ్చు చిన్న పిల్లలు. సో ఎంజాయ్ చేస్తూ ఉంటారు పిల్లలు చూసినప్పుడు. సో అక్కడ లాస్ట్లో చూడండి ఒక పెద్ద ఆయన ఎంజాయ్ చేస్తూ ఉండు బీచ్లో, 2 పిల్లలు తను. సో అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.